హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాత నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ శ్రీ వారాహి ఆశీర్వాదం ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తూలి తూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియోలో చెప్పబోయే మంత్రం పవర్ ఏంటంటే, 3 రోజుల్లో, కేవలం 3 రోజుల్లో ఏం కోరుకున్నా సరే తీర్చేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం అండి. ఈ మంత్రాన్ని 3 రోజుల పాటు ఉదయం పూట అయితే బ్రహ్మ ముహూర్తంలో, లేదంట రాత్రి పూట అయితే 10 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో ఈ అద్భుతమైన పవర్ఫుల్ మంత్రాన్ని జపించవచ్చు. వరుసగా 3 రోజులు జపించండి. ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే వారాహి మాత అమ్మవారు తీరుస్తారు. ఆ వారాహి అమ్మవారిపై శ్రద్ధ, మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని పూర్తి నమ్మకంతో చేయండి. జపించడం వల్ల నా కోరిక జరుగుతుందో లేదో అనుమానంగా చదివేసే పోలా అన్నట్టుగా కాకుండా అమ్మవారిపై నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది. అలాగే నాన్ వెజ్ తిన్నవాళ్ళు, డేట్ టైంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జపించకండి ప్లీజ్. పీరియడ్ టైంలో అయిపోయిన తరువాత ఇల్లు అంతా శుద్ధి చేసుకొని మీరు కూడా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీ వారాహి మాతను జపించండి. కుదిరితే కనుక మంగళవారం కానీ శుక్రవారం రోజు అయినా మొదలు పెట్టండి. వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం, 2 శుక్రవారం, లేదంటే అష్టమి, నవమి, అష్టమి తిథి. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో చేయడం వల్ల ఇంకా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీకు కుదిరిన సమయంలో, లేదంటే అమ్మవారికి ఇష్టమైన సమయంలో కూడా జపించవచ్చు. ఉదయం పూట అయితే 5 గంటల లోపు, రాత్రి అయితే 10 గంటల తరువాత జపించడానికి ప్రయత్నించండి. మీకు విలువను బట్టి జపించండి. ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి అమ్మవారు తీరుస్తారు అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్. మన వారాహి మాత గురించి మరికొందరికి షేర్ చేయండి. మనం జపించిన లేదా వేరే వాళ్ళకి షేర్ చేసినా మనకి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఒక లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మీ కోరికను ఈ మంత్రం జపించాలంటే స్క్రీన్ మీద రాస్తాను, చదివి వినిపిస్తాను. చదవడం రాదు అనుకునేవారు ఒక బుక్లో అయినా రాసి కూడా చదువుకోవచ్చు, లేదంటే రాసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది అండి. చదవడానికి రావట్లేదు అనుకునేవారు ఒక బుక్లో రాయండి. ఈ మంత్రాన్ని కేవలం 21 సార్లు, మీకు కుదిరితే 108 సార్లు కానీ ఖచ్చితంగా జపించండి, లేదంటే రాయండి. ఎంత ఎక్కువ టైమ్స్ రాస్తే అంత మంచి జరుగుతుంది. మంగళవారం లేదా శుక్రవారం రోజున మొదలు పెట్టడం చాలా విశేషవంతమైన ఫలితాన్ని కూడా అమ్మవారు మీకు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికలు మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారిని నేను కోరుకుంటున్నాను అని చెప్పి కోరుకోండి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే, ఓం ఐం గ్లౌ సామ్రాజ్యై నమః. ఈ ఒక్క మంత్రాన్ని చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చదవడానికి, రాయడానికి ప్రయత్నించండి.